జగిత్యాల జిల్లా జగిత్యాల రాయకల్ కోరుట్ల మెట్పల్లి పట్టణంలోని కోదండ రామాలయం ఫంక్షన్ హాల్ వివిధ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న ఆత్మీయ సమ్మేళనం విజయవంతం పట్టభద్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తమ నిరుద్యోగ పక్షపాతిని నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాడిని అన్నారు. గెలిచిన వెంటనే మా నిరుద్యోగ యువకులకు పక్షపాతిని నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి అన్నారు. మహిళా సాధికారత తీసుకొస్తానన్న ప్రసన్న హరికృష్ణ హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే పార్టీలకు సంబంధించినది కాదని ఒక వ్యక్తికి సంబంధించిన అన్నారు. సమ్మేళనంలో పట్టభద్రులు మరియు అన్ని రాజకీయ పార్టీలు నాకు సంఘీభావం తెలిపిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అని తెలియజేశారు. మీకు ఎల్లకాలం అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలకు అన్ని పరిష్కారం చేస్తానని తెలిపారు. ముఖ్యంగా యువత ఆలోచన విధానమే నా విజయమని అన్నారు. నేను కూడా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. ఇందులో బీఈడి వాళ్ళు ఉన్నారా? బీఈడి చేసిన వాళ్ళు బీఈడి రైట్స్. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ సైకాలజీలో ఒక మాట ఉంటుంది, ఒక సిద్ధాంతం. ఇవాన్ పావ్లోవ్ అనేటువంటి ఒక సైకాలజిస్టు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం. అంటే ఒక డెఫినిట్ టైంకు మనం ఎప్పుడైతే మన మైండ్ ఫిక్స్ కావడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ప్రాంతం లోపల అనీజీగా ఉంటాం. 1-1:30 కాగానే మనం తినాలి అనేటువంటి మైండ్ సెట్తో డిసైడ్ అయి ఉంటాం. కాబట్టి మీ మెదడులో గంట టక్ 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 అని చెప్పేసి కొడుతూ ఉంటుంది. మరి నేను స్టార్ట్ చేసింది కూడా ఆల్మోస్ట్ అదే టైం. Right, I don't take much time. I take only 10 to 15 minutes of your time. Right, ఈ సమయం లోపల నేను ప్రతి వ్యక్తిని పరిచయం చేయలేను. వేదిక పైన ఆసీనులు అయినటువంటి మిత్రులకి, నా ముందు కూర్చున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ ధర్మపురి నియోజకవర్గం లోపల వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులందరికీ కూడా a very good afternoon to everyone. How are you all? అంతా ఓకేనా? రైట్. మరి నా గమనం అక్షరం, నా జీవితం అక్షరం. భవిష్యత్తు లోపల మీ అందరూ అవకాశం ఇస్తే నిరుద్యోగుల యొక్క మనసులతో ఎట్టి పరిస్థితుల లోపల మీరు ఆటలు ఆడొద్దు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా వీళ్ళు హైదరాబాద్ లోపల చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ అని ఉంటుంది, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ. వీళ్ళిద్దరూ ఎవరిని అడ్రస్ అడగకుండా ఆ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి నిల్చొని ఒక ఫోటో పెట్టమని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగి పెట్టమని చెప్పండి. ఆ క్షణాన ప్రసన్న హరికృష్ణ పదవి ఈ పోటీ నుంచే తప్పుకుంటాడు. తెలుసా మీకు గుండె చప్పుడు నిరుద్యోగులది? సెక్రటేరియట్ గేటు ముందు నిలబడి గంటల తరబడి సెక్రటేరియట్ గేటు ముందు నిలబడి గేటు పాసు దొరికితే గేటు లోపలికి ఎంటర్ అయ్యి సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి ఒక మంత్రికో, ఒక ఎమ్మెల్యేకో, ఓ చీఫ్ సెక్రటరీకో, ఓ అడిషనల్ సెక్రటరీకో మా బాధలు చెప్పుకుంటాం, మా రిప్రజెంటేషన్ ఇస్తాం అని గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగుల యొక్క గుండె శోధ వీళ్లకు తెలుసా? వీళ్లకు తెలుసా? మరి ఎందుకండి ఎందుకు మీకు పదవులు? ఏం చేద్దామని మీకు పదవులు? ఒక మాట మాట్లాడుతున్నారని నిరుద్యోగులకు సంబంధించి ఒక మాట, దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎజెండా టువర్డ్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. రెండవ అంశం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలకు ఉద్యోగ జీవితాన్ని నేను గడిపినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యల పట్ల అవగాహన స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యోగుల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉద్యోగుల సంఘాల తరఫున 2 సార్లు అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పట్ల నాకు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంది. మీకుందా? మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మీ టార్చర్ వల్ల, మీ ప్రెషర్ వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఈరోజు పొద్దుగాలు లేచి ఏం చేస్తున్నారంటే స్టేటస్లు పెట్టాలి.
అన్ని రకాల అన్ని వైపుల నుంచి ఫోర్స్ దాని స్టేటస్ పెట్టాలి. అంటే అక్కడ పనిచేసేటప్పటికి ఉద్యోగులందరూ పాపం స్టేటస్ పెట్టాలి. మరి ఆ ఉద్యోగులు స్టేటస్ పెట్టిర్రా లేదా అని చెక్ చేయడం కోసం ఇంకో ఉద్యోగిని పెట్టిండు. ఆ పెట్టిన ఉద్యోగి యొక్క డ్యూటీ ఏంటంటే పొద్దుగాల లేవడంతోనే అందరూ స్టేటస్లు పెట్టిర్రా లేదా చెక్ చేయాలి. మళ్ళీ సాయంత్రం అందరూ స్టేటస్లు పెట్టిర్రా లేదా చెక్ చేయాలి. ఏందండి దౌర్భాగ్యం? స్టేటస్లు పెట్టడం, FB లోపల పోస్ట్ చేయడం, ఇన్స్టా లోపల పోస్ట్ చేయడం గుండె లోతుల్లో నుంచి రావాలి. ప్రేమతో పెట్టాలి, అభిమానంతో పెట్టాలి, ఆప్యాయతో గెలవాలి. ఒక మనిషి యొక్క గుండెను ప్రేమతో తట్టాలి, అభిమానంతో తట్టాలి. కానీ ఫోర్స్ఫుల్గా తడితే అది ఎంతకాలం కొట్టుకుంటుందండి? గుండె కొట్టుకుంటుందా? అది ప్రశాంతంగా స్వేచ్ఛగా కొట్టుకుంటుందా? నో. కాబట్టి ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక రకంగా ఉంటే ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు మరొక రకంగా ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా జగిత్యాల లోపల చెప్పాను, ఏ ఉద్యోగైనా ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి రెండు ప్రాథమిక అంశాలు కావాలి. ఒకటి ఉద్యోగ భద్రత, రెండవది ఆరోగ్య భద్రత. ఈ రెండు కనుక